హాయ్ హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగిన చాలా కామెంట్లు అసలు ఈ ఆంధ్రప్రదేశ్కి రిఫరెన్స్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రిఫరెన్స్ ఇస్తూ చాలా కామెంట్లు. ఇది వీళ్ళందరినీ మీకు చూస్తే మీకు కళ్ళు తిరుగుతున్నాయి. నాకైతే రోజు బరువు పోతుంది. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ చేస్తారు. ఒక్కొక్కరికి ఎవరికొకరికి లింక్ ఏందో తెలియదు, ఒకరికొకరి సంబంధం ఏందో తెలియదు, ఎవరు ఎటున్నారో తెలియదు, ఎవరు మోడీ బ్యాచో తెలియదు, ఎవరు సెక్యులరో తెలీదు, ఎవరు హిందుత్వవాదులో తెలీదు, ఎవరు మతం మీద రాజ్యాంగాన్ని కట్టడానికి చూస్తున్నారో తెలీదు, ఎవరు అంబేద్కర్ వాదులో తెలీదు. అసలు ఎవరెవరు వీళ్ళందరూ ఎవరో కూడా అసలు మొత్తం గందరగోళం గజిబిజి. పందులు దొక్కిన పందిరి అంటారు కదా, పందులు దొక్కిన పందిరి అయిపోయింది మన ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయం మొత్తం. ఓకే, ఇలాంతా ఒక్కొక్కరు స్టేట్మెంట్ చేస్తున్నారు, మనకేం అర్థం కావట్లేదు. ఓకే, ఇప్పుడు నిన్నటి గురించే మాట్లాడుతాను. ఐ థింక్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే అనుకుంటా. సో హ్యాపీ బర్త్డే జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే. ఇప్పుడు ఇది మొత్తం చూద్దాం ఒకసారి. రాజకీయం మొత్తం వీళ్ళందరూ అసలు ఏంటి, వీళ్ళంతా కూడా వీళ్ళు ఎవరు సెక్యులర్ తెలియదు, ఎవరు నాన్ సెక్యులర్ తెలియదు, మొత్తం కూడా గందరగోళంగా చెప్పి నిన్న జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను. ఇది కిషన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఒక ప్రసంగం ఇచ్చారు తెలంగాణలో. ఆయన ఏమన్నారంటే, కిషన్ రెడ్డి గారు, ఇదిగో టీడీపీ గవర్నమెంట్ లాగా ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ రన్ అవుతుంది, అవినీతికి పాల్పడుతుంది అన్నారు. ఎవరిలాగా? టీడీపీ గవర్నమెంట్ లాగా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లాగా అవినీతికి పాల్పడుతుందని ఈయన చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేశాడు నిన్న కిషన్ రెడ్డి గారు. అంటే మీ ఎలియన్స్ పార్ట్నర్ ఇతను, ఎలియన్స్ పార్ట్నర్ని ఇది ఈయన రిఫర్ చేస్తూ రేవంత్ రెడ్డి కరప్షన్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు లాగా అని ఇది ఈయన కిషన్ రెడ్డి అన్నాడు నిన్న. వాళ్ళిద్దరు మళ్ళీ ఎలియన్స్ పార్ట్నర్స్ వీళ్ళిద్దరు. నాకు అర్థం కాల, ఇదేందండి మీ ఎలియన్స్ పార్ట్నర్ని అంత మాట అన్నాడు ఏంటి? ఈయన పొత్తులో ఉన్నారు కదా కిషన్ రెడ్డి గారు, ఇప్పుడు ఏంటి చంద్రబాబు నాయుడు గారు అంటే కిషన్ రెడ్డి గారికి ఇష్టం లేదా అంటే, ఏమో మరి ఇష్టం లేదన్నట్టే కదా అంతే కదా అర్థం. చంద్రబాబు నాయుడు అన్నారంటే అది నేను చేసిన స్టేట్మెంట్. ఈయన కిషన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పోయి 15 సంవత్సరాలు కలిసి ఉంటామన్నారు. ఢిల్లీలో 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటాము అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఢిల్లీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు నిన్న. ఈయనేమో ఇది ఈయన లాంటి కరప్షన్ గవర్నమెంట్ నీదని రేవంత్ రెడ్డిని అంటాడు. ఈయనేమో వీళ్ళతో పాటు మేము 15 సంవత్సరాలు కలిసి ఉంటాడు. ఏందండి వీళ్ళ రాజకీయం? ఓకే, ఇది ఈయన బండి సంజయ్ నిన్న విశాఖపట్నం వచ్చారు. బండి సంజయ్ గారు అంటారు, చంద్రబాబు నాయుడు గారు మంచి ముఖ్యమంత్రి, ఆయన గవర్నమెంట్లో మేము ఇక్కడ కాంగ్రెస్ని భూస్థాపితం చేసినట్టు తెలంగాణలో భూస్థాపితం చేస్తాము కాంగ్రెస్ని అని ఇది ఈయన అన్నాడు నిన్న విశాఖపట్నం వచ్చి. ఓకే, ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని భూస్థాపితం చేసినట్టు నిన్ను కూడా భూస్థాపితం చేస్తా అన్నాడు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు అక్కడ జరగకపోవచ్చు కదా. ఓకే, ఆంధ్రప్రదేశ్లో భూస్థాపితం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కాంగ్రెస్ని మొత్తం ఆక్యుపై చేశాడు. ఆయన కాంగ్రెస్ని ఆక్యుపై చేసి మోడీకి మద్దతు ఇస్తున్నాడు. ఓకే, మరి అది ఇప్పుడు సెక్యులర్ వాదులు చూస్తూ ఉంటారు కదా ప్రతిసారి. ఇప్పుడు ఆంధ్రాలో ఏదో జరుగుతుంది, ప్రస్తుతానికి అలా జరుగుతుంది. ఓకే, సెక్యులర్ వాదులు చూస్తూ ఉంటారు కదా, మీరు అలాగా మొత్తాన్ని సెక్యులర్ పార్టీలను దొక్కేసి మొత్తం మోడీకి పనిచేస్తుంటే చూస్తూ ఊరుకోరు కదా. ఏదో ఒక రోజు తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటు రాకముందే, ఈ డివిజన్ రాకముందే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది కదా అని తెలంగాణలో నడవదు. తెలంగాణలో ఉద్యమకారులు ఎక్కువ, తెలంగాణలో సెక్యులర్ వాదం ఎక్కువ. మీరు ఆంధ్రాలో చేసినట్టు తెలంగాణలో కాంగ్రెస్ని దొక్కలేరు. మీరు 100% ఛాలెంజ్ చేస్తున్నా మిమ్మల్ని. ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టుగా తెలంగాణలో కాంగ్రెస్ని దొక్కుతూ ఉంటే మీ తరం కాదు అది. ఓకే, కాంగ్రెస్ని దొక్కడం తెలంగాణలో. ఎందుకు ఉద్యమకారులు వాళ్ళు, సెక్యులర్ వాదులు చాలామంది ఉన్నారు తెలంగాణలో. ఇలాంటివి జరగవు. బండి సంజయ్ గారు, మీరు అలాంటి ఆశలు పెట్టుకోకండి. ఇక్కడ కూడా ఏంటంటే జగన్ గారు టెంపరీగా ఉన్నారు, చూస్తారు. జగన్ గారు కూడా మళ్ళీ ఆయన సెక్యులర్ నాయకుడే. జగన్ గారు కూడా కాంగ్రెస్ రోల్ తీసుకోవాలని నేను కూడా అనుకుంటున్నా. ఎందుకు కాంగ్రెస్ రోల్ తీసుకోవాలి అనుకున్నాడు? ఈ హేట్ స్పీచ్లు ఇవన్నీ. ఇది నిన్న పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, హేట్ స్పీచ్ ఇచ్చాడు ఆయన. మొత్తం నేను ఆదిత్య యోగినాథ్ గారు లాంటి బుల్డోజర్ గవర్నమెంట్ తొక్కుకుంటూ పోతాము, లేదా ఎన్కౌంటర్లు చేస్తాము లాంటి పదాలు ఆ విధంగా మాట్లాడండి ఆయన. హేట్ స్పీచ్. ఇప్పుడు చూడండి, కర్ణాటకలో సిద్ధరామయ్య
ఒక బిల్లు పెట్టాడు, హేట్ స్పీచ్ బిల్లు పెట్టాడు. ఎందుకు? ఇది వీళ్ళందరిని కంట్రోల్ చేయడానికి, వీళ్ళందరూ హేట్ స్పీచ్లు ఇస్తున్నారని సిద్ధరామయ్య బిల్లు పెట్టాడు. రేవంత్ రెడ్డి వెంటనే నేను కర్ణాటక బిల్లు పెట్టిన దాన్ని నేను కూడా బిల్లు పెడతాను, హేట్ స్పీచ్ బిల్లు పెడతాము, ఎందుకంటే వీళ్ళంతా కూడా హిందుత్వవాదులు ప్లస్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఏంటంటే జస్ట్ ఎందుకు పొలిటికల్ పర్పసే, వాళ్ళు నిజంగా హేట్ ఉండదు ఏముండదు, వాళ్ళు ఏమి దుర్మార్గులు ఏం కాదు. ఓకే, అప్పటికప్పుడు నువ్వు ఆ హేట్ స్పీచ్ ఇస్తే ఓట్లు పడితే లేకపోతే లేదు. ఇప్పుడు బండి సంజయ్ ఆయనకేమో వైలెన్స్ చేయాలని అతనికి ఉండదు బండి సంజయ్కి. ఇప్పుడు అక్కడంతా పొలిటికల్ స్పీచ్, ఇది ముస్లిమ్స్ని తిడితే హిందువులు ఓట్లు వేస్తారని అంతే వీళ్ళకి, అంతకు తప్పి వేరే ఉద్దేశం లేదు వీళ్ళకి. దుర్మార్గులు ఏం కాదు. బట్ నువ్వు హేట్ స్పీచ్ ఇస్తున్నావు కదా, మీరు ఒక నాయకుడు హేట్ స్పీచ్ ఇచ్చినప్పుడు గ్రౌండ్ లెవెల్లో కొట్టుకుంటారు కదా, యు ఆర్ డిస్టర్బింగ్ ద ఎంటైర్ ఎన్విరాన్మెంట్, రైట్? సో బట్ ఇప్పుడు ఈయన ఇది హేట్ స్పీచ్ ఇచ్చాడు నిన్న పవన్ కళ్యాణ్ అక్కడ ఇస్తే ఇప్పుడు ఏమైంది, గొడవల్లోకి వస్తాయి. గొడవలు వేసినప్పుడు అందుకని ఇది ఈయన రేవంత్ రెడ్డి సిద్ధరామయ్య లాగే నేను బిల్లు పెట్టిపోతున్నాను తెలంగాణలో హేట్ స్పీచ్కి సంబంధించి అని చెప్పి ఒకటి పెట్టి రేవంత్ రెడ్డి నిన్న. ఓకే, మరి ఇట్లాంటి మాకు ఆంధ్రప్రదేశ్లో ఎవరు పెట్టాలి? నేను ఎందుకు జగన్ అన్నని మీరు కాంగ్రెస్ వైపుకి రండి అని రోజు ఎందుకు చెప్తుంటాను ఆయన్ని, జగన్ గారిని. ఇప్పుడు వీళ్ళందరూ ఒకవైపు ఉన్నారు, ఏదో ఒక పార్టీ ఉండాలి కదా, వీళ్ళందరిని కంట్రోల్ చేయడానికి ఒక పార్టీ అయితే ఇటువైపు ఉండాలి కదండి. అందరూ మోడీ గారి వైపుకి వెళ్ళిపోతే ఇటు పక్కన ఒక ఉండి ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు వెంటనే నేను బిల్లు పెట్టిపోతున్నాడు, ఇది హేట్ స్పీచ్ చేస్తున్నారు మీరని. జగన్ గారు మీరు ఇప్పుడు ఆ బిల్లు పెట్టాలి కదా, అది బిల్లు పెట్టాలంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళాలి, బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఆయన పెట్టగలడు జగన్ గారు, లేదా పెట్టలేడు కదా ఆయన. ఆర్ఎస్ఎస్ వాళ్ళని హట్ చేయకుండా, భారతీయ జనతా పార్టీని హట్ చేయకుండా, మోడీని అమిత్ షాని హట్ చేయకుండా ఇట్లాంటి బిల్లులు జగన్ గారు పెట్టలేరు. కాబట్టి మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలాగ మరి వీటన్నిటిని తగ్గించడం ఎలాగా? జగన్ గారు అలాగా న్యూట్రల్గా సైలెంట్గా ఉంటే జగన్ గారు కూడా అలాగే ఆయన బర్త్డే రోజున నేను రిక్వెస్ట్ చేస్తున్నా జగన్ గారు మీరు బర్త్డే రోజున మీరు కాంగ్రెస్కి సంబంధించిన ఓట్ బ్యాంక్ మొత్తం తీసుకొని మీ దగ్గర పెట్టుకున్నారు, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా మీ దగ్గర ఉంది, ఆ రోల్ మీరు ప్లే చేయండి. ఇక్కడ సిద్ధరామయ్య ఏ రోల్ ప్లే చేస్తున్నాడు? వీళ్ళు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అక్కడ ఈ మత గొడవలు లెగుస్తున్నాయని చెప్పేసి వీళ్ళందరూ యాంటీ కన్వర్షన్ లా వేస్తే ఆయన యాంటీ హేట్ స్పీచ్ లా వేసాడు సిద్ధరామయ్య. వీళ్ళందరూ మత గొడవలు లేపుతున్నారని అది మీరు చేయాలి. ఇక్కడ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ తీసుకున్నప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పెట్టామని అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఇక్కడ వైసీపీలో ఉన్నారు, మేము కాంగ్రెస్కి వ్యతిరేకంగా పెట్టామన్నారు. మరి వ్యతిరేకంగా పెట్టామంటే మరి మేము మోడీ మనుషులమని అర్థమా? అదైతే నాకు తెలియట్లా. కాంగ్రెస్కి వ్యతిరేకంగా పెట్టిన పార్టీ వైసీపీ అంటే కాంగ్రెస్కి వ్యతిరేకమై ఉండొచ్చు, బట్ సెక్యులరిజానికి వ్యతిరేకం కాదు కదా. కాంగ్రెస్ ప్లే చేసే రోలుకి వ్యతిరేకం కాదు కదా. కాంగ్రెస్ వాళ్ళు చేసే రోల్ ఏంటి? ఇది ఇప్పుడు వీళ్ళందరూ మత గొడవలు లేపడం సృష్టిస్తున్నారు. ఇది మత గొడవలు లేపడం ట్రై చేసాడు నిన్న. అంటే ఇది మత గొడవ ఏం కాదు, పవన్ కళ్యాణ్ గారు చేసింది. యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి గవర్నమెంట్ తీసుకొచ్చి రౌడీలు మొత్తాన్ని బుల్డోజర్లతో తొక్కిస్తాము, ఎన్కౌంటర్లు చేశారు కదా అక్కడ అండి. ఇప్పుడు ఆయన ఉద్దేశం అదే పవన్ కళ్యాణ్ గారు చేసింది. ఓకే, సో అది మానవ హక్కులకు ఉల్లంఘన, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఏం చేయాలని నేను అంటున్నా. అది ఇప్పుడు ఈయనేమో 15 సంవత్సరాలు అక్కడే ఉంటాడు, ఈయనేమో ఇది ఈయన తిట్టాడు, ఈయన మంచోడు, కాంగ్రెస్ని దొక్కినాడు, ఇక్కడ దొక్కుతామన్నాడు అని. జగన్ గారు ఈరోజు బర్త్డే, అని హ్యాపీ బర్త్డే చెప్పిన ఆడాడు ఆయనకి. ఓకే, ఇది ఈయన సోము వీర్రాజు గారు ఈయన ఏమన్నాడు, ఏదో దేని గురించో మాట్లాడాడు ఈయన. ఇదే గాంధీ గారి పేరు తీసేశారు కదా, గాంధీ గారి పేరు తీసేసాము, మాకు గాంధీ గారంటే నమ్మకం ఉంది, గాంధీ గారంటే అభిమానం ఉంది, కేవలం బిల్లు మాత్రమే మార్చామన్నాడు. గాంధీ మీద నమ్మకం ఉంటే ఇదంతేంటి? గాంధీ అహింసావాది, మీరు చేసేదేంటి? గాంధీ అహింసావాది కదా. మీరు గాంధీని గౌరవిస్తే, గాంధీ గారి యొక్క మార్గంలో మీరు వెళ్తే భారతీయ జనతా పార్టీ వాళ్ళు మీరేం చేయాలి? ఇప్పుడు అహింసావాదం కదా ఎత్తుకోవాలి, అహింసావాదం కదా. మరి ఈ దాడులు, గొడవలు, హేట్ స్పీచ్లు ఇవన్నీ ఉండకూడదు కదా, చాలా ప్రశాంతంగా ఉండాలి కదా. ఓకే, అహింసావాదం ఈయన చేసిన స్టేట్మెంట్ ఇది ఈయన సంగతి ఆల్రెడీ మనం మాట్లాడాము. ఇది ఈయన ఏదేదో స్టేట్మెంట్ చేసాడు నిన్న. ఇది ఈయన లోకేష్ గారు నిన్నెప్పుడు అరెస్ట్ చేయాలో నాకు తెలిసే నిన్న స్టేట్మెంట్ చేసాను నేను. అంటే ఇండైరెక్ట్గా ఏమని, ఎవరికి ఎప్పుడు పెట్టాలో, ముహూర్తం పెట్టాలో నాకు తెలుసు అని. ఇది ఈయన రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు లోకేష్ గారు. ఈయన రెడ్ బుక్ పట్టుకొని, ఆ రెడ్ బుక్లో ఏముంది అంటే మొత్తం పేర్లు ఉన్నాయంటే వాళ్ళు మొత్తం జైలు వేస్తానని తిరుగుతున్నాడు ఇది లోకేష్. ఓకే, ఇది నేను గవర్నమెంట్లోకి వస్తే మీ అందరిని వేసేస్తానని జగన్ అంటున్నాడు.
మీ అందరిని లోపలేసేస్తానని జగన్ అన్నాడు నేను అధికారంలోకి వస్తే. ఇదంతా కూడా అసలు ఎంత ఒక్కరైనా సరే కరెక్ట్ స్టేట్మెంట్లు చేస్తున్నారంటే ఒక్కరు కూడా కరెక్ట్ స్టేట్మెంట్లు చేయట్లే. ఒక్కరు కూడా అంత టెన్షన్ పెట్టేస్తే బీపీలు షుగర్ ఉన్న వాళ్ళు బీపీలు షుగర్లతో పోతారు. వీళ్ళందరూ స్టేట్మెంట్లు చూశారంటే ఈ యొక్క రాజకీయం మొత్తం చూస్తే బీపీ షుగర్లతో పోతారు అందరూ. అలాంటి స్టేట్మెంట్లు అలాంటి న్యూస్ పేపర్లు మొత్తం నిన్నంతా ఇదంతా గందరగోళం గజిబిజి ఇదంతా. వీళ్ళందరూ కలిసి ఇది ఒక్కరి కోసం పనిచేస్తున్నారు, మోడీ గారి కోసం పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కలిసి ఒకే ఒక్కరు మోడీ కోసం పనిచేస్తున్నారు. ఇది ఈయన బీజేపీ ఆయన కాబట్టి ఎలాగో మోడీ కోసమే పనిచేస్తారు. ఈయన అలయన్స్లో ఉన్నాడు కాబట్టి ఎలాగో మోడీ కోసం పనిచేస్తారు. ఈయన బీజేపీ ఆయన కాబట్టి ఈయన కోసమే పనిచేస్తారు. ఈయన అడుగుజాలలో నడుస్తున్నాడు. ఈయన ఎలాగో ఉన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము ఈ గుంపులో లేడు. ఆయన జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళ గుంపులో లేడు. ఆయన బయట ఉన్నాడు పక్క నుండి మళ్ళీ ఎక్స్టర్నల్ సపోర్ట్ అంటున్నాడు. ఓకే అంటే ఇప్పుడు ఆయన కూడా ఆయన వైపు ఈ గందరగోళంలో ఇది ఏం దిక్కు తోసుకోండి. ఇది ఇతను రాహుల్ గాంధీ, ఇతనికి ఏం దిక్కు తెలియట్లేదు. ఇదేంద్ర భాయ్ వీళ్ళందరూ ఇతనేం మాట్లాడుతున్నాడు? రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు? రాహుల్ గాంధీ అనే వ్యక్తి నేను రిజర్వేషన్లు ఇస్తాను, ఈ గొడవలు తగ్గిస్తాను, గాంధీవాదం మాది, అహింసవాదం మాది, ప్రైవేట్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలి, దళితవాదులకు వాళ్ళు ఇవ్వాలి, రాజ్యాంగాన్ని దొక్కేస్తున్నారు, రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారు, రాజ్యాంగాన్ని మీరు కాపాడండి, ఓటు చోరీ చేస్తున్నారు అని అతను ఒక్కడు ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతను ఒక్కడు ఒంటరి పోరాటం చేస్తుంటే వీళ్ళందరూ గందరగోళం గజిబిజి గందరగోళం చేస్తున్నాడు. ఈయన రేవంత్ రెడ్డి గారు ఈయన బీఆర్ఎస్ వాళ్ళు రోజు తిడుతున్నారు రాహుల్ గాంధీని. బీఆర్ఎస్ వాళ్ళు రోజు తిడుతున్నారు రాహుల్ గాంధీని. కేటీఆర్ అయితే అసలు ఆయన రాహుల్ గాంధీ పేరు రోజు చెప్పి విమర్శిస్తున్నాడు. ఒక్కసారి కూడా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ ఇవ్వట్ల రాహుల్ గాంధీని డిఫెన్స్గా. అంటే రాహుల్ గాంధీని వదిలేశారు. వద్దా రాహుల్ గాంధీతో సంబంధం లేదు, మనం అధికారంలోనూ అంతవరకు అన్నట్టు ఉన్నారు వీళ్ళు. వాళ్ళు కౌంటర్ ఇవ్వట్లేదు. అసలు అతన్ని డిఫెండ్ చేయట్లేదు వీళ్ళెవరు కూడా. ఓకే ఇక్కడ షర్మిల గారు ఉన్నారు. ఇది కాంగ్రెస్ షర్మిల గారు. ఈ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఏంటంటే ఆంధ్ర కాంగ్రెస్ ఏంటంటే ఈయన బయటకు వస్తే పొత్తు పెట్టుకుందామని ఉన్నారు వీళ్ళు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నుంచి బయటకు వస్తాడేమో అని ఎదురు చూస్తున్నారు వీళ్ళు. ఏమంటే ఆ పక్కన జగన్తో పొత్తు పెట్టుకోవడానికి ట్రై చేయొచ్చు కదా ఈ కాంగ్రెస్ వాళ్ళు. సరే షర్మిల గారిని తీసేయండి. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఏదో పర్సనల్ గొడవలు ఉన్నాయి. అది సరే మేజర్ పైన ఉన్నటువంటి ఆ రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ వాళ్ళు లోకల్ వాళ్ళు కానీ ఇప్పుడు ఆయన వద్దండి నేను రానంటాడు. మళ్ళీ మీకు సీట్లు ఇవ్వాలి, మీకు సీట్లు షేర్ చేయాలి, మేము మళ్ళీ మీతో బార్గెనింగ్, మీ దగ్గర 1% కూడా ఓట్ షేర్ లేదు, 10 సీట్లు అడుగుతారు, నేను ఒక్క సింగిల్గా వెళ్తాను అనేది అవన్నీ ఉంటాయి ఆయన మైండ్లో. ఆయన మీరు వెళ్ళి కన్విన్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పార్టీని మనం కన్విన్స్ చేయాలి. అతను జగన్ని కన్విన్స్ చేసుకొని దగ్గర చేసుకోవాలి. సరే లేదు ఇప్పుడు ఈయన ఎప్పుడు బయటికి రావాలి? 15 సంవత్సరాల దాకా నేను రానంటున్నాడు. 15 సంవత్సరాల పాటు నేను అధికారంలోనే మేము ఎలియన్స్లో ఉంటాను స్టేట్మెంట్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరూ ఈయన కోసం వెయిట్ చేస్తున్నారు, జగన్ కోసం వెయిట్ చేయట్లా. ఈయన ఎప్పుడు వస్తాడని చెప్పి వెయిట్ చేస్తున్నారు. సార్ రండి సార్ అని ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఏం రాజకీయం అండి ఇది? ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? ఎంత కూడా ప్రజలను మీరు కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారు. ఓకే ఒక్కరు కరెక్ట్గా లేరండి. ఒక్కడు కరెక్ట్గా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో. కరెక్ట్గా ఒక్కడు ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో. నేనే చాలా క్లారిటీగా ఉన్నా. ఇతనికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. ఇతను రాహుల్ గాంధీ అనే వ్యక్తికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. 2029 పార్లమెంట్ ఎన్నికల్లో నేను అతనికి హెల్ప్ చేద్దాం అనుకుంటే అతను ఒక్కడు క్లారిటీగా ఉన్నాడు, నేను ఒక్కనే క్లారిటీగా ఉన్నా. కేంద్రంలో ఇతను ఒక్కనే క్లారిటీగా ఉన్నాడు, రాష్ట్రంలో నేను ఒక్కనే క్లారిటీగా ఉన్నా. అంతే. మిగతా అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు మొత్తం. నేను కంప్లీట్గా సెక్యులర్ వైపు ఉన్నా, అతను కంప్లీట్గా సెక్యులర్ వైపు ఉన్నాడు. వెరీ క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్. ఇక్కడ రాష్ట్రంలో ఓటు ఎవరికి వేయాలనేది అప్పుడు చూద్దాం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరో ఒకరిని ఎన్నుకోవాలి కదా. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు కదా, ఆయన ప్రధానమంత్రి అభ్యర్థి. కేంద్రంలో ప్రధానమంత్రి అభ్యర్థికి ఎవరికి ఓటు వేయాలి అంటే పర్ఫెక్ట్గా క్లారిటీగా ఉంది. నేను ఒకనే. వీళ్ళందరూ కూడా మోడీ కోసం పనిచేస్తున్నారు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ వాళ్ళు కూడా. కాంగ్రెస్ వాళ్ళు మీకెందుకు చంద్రబాబు నాయుడు గారితో ఆయన ఎలియన్స్లో ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు చూసుకోవాలి, ఆయన కోసం ఎదురు చూడకూడదు. బయట ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ప్రయత్నం చేసుకోవాలి ఆయనతో దగ్గర అవడానికి. ఇది ఏంది రాజకీయం నాకైతే తెలియట్లేదు. ఓకే సరే ఎనివే ఇది జగన్ అన్న బర్త్డే రోజు ఇంకొకసారి హ్యాపీ బర్త్డే జగన్మోహన్ రెడ్డి గారు.
దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు టెల్. థ్యాంక్ యూ, నమస్కారం. అందుకే నేను దీన్ని పందులు దొక్కిన పందిరాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని